ఆ వ్యక్తికి సంబంధించిన అమ్మా నాన్నలు ఎవరు, వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయి, ఆ సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో ఉన్నాయి, అవి ఫోటో తీస్తున్నారు, కేసు పెడుతున్నారు. అట్లాగే అక్కడ ఈ కబ్జా చేసినటువంటి వాటిని ఖాళీ చేయించడం, ఇట్లాంటివన్నీ చేసుకొస్తున్నాడు. తద్వారా హైందవ సంరక్షకుడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇటు రఘురామకృష్ణరాజు ఆ విధంగా లబ్ధి పొందుతుంటే, ఇంతవరకు పబ్లిక్ లో ఒక ఫెమిలియర్ అయినటువంటి ఈ పర్సన్స్ కి తమకి కావాలని ఉంది కదా. ఇప్పుడు అతను ఆ ప్రశ్న అనేది ప్రోగ్రామ్ ఒకటి నడుపుతున్నాడు, అతను కానీ వీళ్ళందరూ ఈ అకస్మాత్తుగా ఏది ఇటు వీళ్ళ పరిరక్షకుల అవతారం ఎత్తారు. దీనికి మామూలుగా మాట్లాడితే ఎక్కదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పాత రోజుల్లో అయితే నా కొడకల్లారా అది ఇది అని అరుస్తా మాట్లాడేవాడు, ఇప్పుడు హుందాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడచ్చు. నాటి రఘురామకృష్ణరాజు ప్లేస్ లోకి ఇల్లు వెళ్ళారు, తోలు తీస్తాం, మన్నం తీస్తాం, అది తీస్తామని. పవన్ కళ్యాణ్ ఎందుకు లాగారు అంటే, పవన్ కళ్యాణ్ అనే ఆయన మీదనే తిడితేనే వీళ్ళకి ప్రచారంలోకి వస్తారు. అక్కడ కవిత వీళ్ళందరూ కూడా పవన్ ని తిడతంటే పవన్ అభిమానులు బాగా తిడతారు, అప్పుడు వీళ్ళు పాపులర్ అవుతుంటారు. అది అందులో భాగంగా జరుగుతుంది. అంటే ఈయన ఏదో అండవేంటి, ఆయన ఎందుకు అన్నారు? పవన్ ఒక సేలబుల్ పర్సన్ అన్నమాట. ఆయన అందరికి మంచి చేసి పెడతాడు. ఆయన తిట్టే వాళ్ళని, ఆయన ఛాలెంజ్ చేసే వాళ్ళని ఆయన